రాజా సింగ్ పై మాధవీలత పోటీ చేస్తారట. ఆయనకేదో పార్టీలో కొన్ని విధానాలు నచ్చక వెళ్లిపోయారు. అయినంత మాత్రాన రాజా సింగ్ ను తిట్టడం మంచిదేనా? మాధవీలత ఓవైసీకి వ్యతిరేకంగా పోటీ చేస్తుందన్నప్పుడు దేశవ్యాప్తంగా ఆమెకు హైప్ వచ్చింది. నేషనల్ మీడియా మొత్తం ఆమెకు సపోర్ట్ ఇచ్చింది. కానీ సగం ఓట్లైనా తెచ్చుకోగలిగారా? పాత బస్తీలో గెలవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఓల్డ్ సిటీలో చుట్టూ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న ఒక్కరు మాత్రమే గెలిచారు. అది కూడా బీజేపీ పార్టీకి. రాష్ట్రమంతా ఒక్క సీటు రాకపోయినా రాజా సింగ్ పొందారు. ఆయన పవర్ ఎంతుందో చెప్పడానికి ఈ ఒక్క రీజన్ చాలు. అటువంటి రాజా సింగ్ పై మాధవీలత పోటీ చేస్తానని అంటూ ఉంటే నవ్వొస్తోంది. ఎలక్షన్ టైంలో గెలవడం అంటే మసీదుకు వెళ్ళు గురిపెట్టడం కాదు. అందుకు గట్స్ ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్లో పేదలను దోచుకుని 4 మంచి మాటలు చెప్పడం కాదు గెలవడం అంటే. అందుకు చాలా కసరత్తు చేయాలి. అది రాజా సింగ్ కు సాధ్యమైంది కాబట్టే ఆయన గెలిచారు. సో రాజా సింగ్ బీజేపీలో లేనంత మాత్రాన ఆయనను చులకన చేద్దామనుకుంటే అది కుదరదన్న విషయం మాధవీలత ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మేలు జరుగుతుంది.